ఎక్కడ కొనుక్కున్నావు? ఎక్కడ లేదు. మరి ఎట్లొచ్చినాయి నీకు? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి కబుర్లు. తమ్నైల్ చూసి గెస్ చేసే ఉంటారు కదా. అవునండి, ఇవాల్టి మన వీడియోలో ఈ వీకెండ్ మేం వెళ్ళిన షాపింగ్ వ్లాగ్ అండ్ అందులో మా పాప చేసిన హడావిడిని చూసేద్దాం. లిఫ్ట్ దగ్గర బటన్స్ ప్రెస్ చేయడం మాత్రం ఎంత సరదానో తనకి. అలా వెళ్లే దారిలో పికాక్ ఫెదర్స్తో టైం పాస్ చేస్తూ, ఈ ఫెదర్స్కి స్టిక్ ఎలా వస్తుంది, ఇది ప్లాస్టిక్ లాగా ఉంది, ఇది రియల్ ఫెదరేనా అంటూ రకరకాల డౌట్స్తో చంపేసింది. మొత్తానికైతే దాంతో కాసేపు ఎంజాయ్ చేయడమే కాకుండా నన్ను కూడా ఎంగేజ్ చేసింది. ఆ బుల్లి బ్యాగ్లో ఏమో తెచ్చుకుందండి. అవేంటి అని అడిగితే, ఏంటి అవి? డైమండ్. డైమండ్సా? ఎక్కడ కొనుక్కున్నావు? ఎక్కడ లేదు. మరి ఎట్లొచ్చినాయి నీకు? డైమండ్స్ రాఖీ. అదండి, రాఖీ ఫెస్టివల్ అప్పుడు రాఖీలో నుండి డైమండ్స్ వచ్చాయంట. ఆటలు అయిపోయాయి, ఇంకా స్టార్ట్ చేసిందండి తన విష్ లిస్ట్లోని ఐటమ్స్ని చదవడం. ఇంతకీ మేం వెళ్ళింది కొండాపూర్ దగ్గరలో ఉన్న ఏఎంబి మాల్కి. వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ ఎనర్జీతో వెళ్ళిపోతాం కదా, అందులోనూ షాపింగ్ అంటే ఎనర్జీ డబుల్ అయిపోతుంది. అలా వెళ్ళామో లేదో అసలు చేతికి చిక్కకుండా అటు ఇటు పరిగెడుతూనే ఉంది. అదిగో మన ఫస్ట్ టెండర్కి స్కెచ్ కూడా వేసేసింది. ఈ పిల్లలకి ఎన్నున్నా సరిపోవు. అయినా ఈ మధ్య పిల్లల కోసం వచ్చే ఐటమ్స్ కూడా అలా అట్రాక్టివ్ అండ్ క్యూట్గా డిజైన్ చేస్తున్నారు. అంతెందుకు, మనకే కావాలనిపిస్తుంటది. బట్ స్టిల్ నేనైతే తనని కాస్త రెస్ట్రిక్ట్ చేస్తుంటాను. ముందు తనకు ఐస్ క్రీమ్ చేతికిచ్చి మేము మా షాపింగ్ని స్టార్ట్ చేశాం. ఇక్కడ నేను సమ్మర్ కోసం కొన్ని కాటన్ కుర్తీస్ చూస్తున్నాను. ఈ గ్యాప్లో తను మాత్రం ఐస్ క్రీమ్ తింటూ బయట బ్యాటరీ వెహికల్స్లో చేసే రైడ్స్ని చూస్తుంది. మనం షాపింగ్లో ఉన్నా తనకి ఎంటర్టైన్మెంట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. వాళ్ళ డాడీతో షాప్లోనే హైడ్ అండ్ సీక్ ఆడడం మొదలుపెట్టేది. తనని ఎంగేజ్ చేయకుండా మనం షాపింగ్ చేసుకోలేము. ఇంకా మళ్ళీ మా ఎనర్జీ రీఛార్జ్ చేసుకోవడానికి ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. తనకి కావాల్సిన ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా రాలేదని వెయిట్ చేస్తూ కూర్చుంది. తన ఆర్డర్ రాగానే మొహం వెలిగిపోయింది. మళ్ళీ ఆటలు మొదలు పెట్టేసింది. ఇప్పుడు ఇంకా మ్యాండేటరీ కిడ్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడ మా పాప తన డ్రెస్సెస్ తను చూస్ చేసుకొని అది బాగుంది ఇది బాగుంది అంటూ మొదలు పెట్టేసింది. ఇంకా ఫైనల్‌గా మేము కొన్ని కిచెన్ ఎసెన్షియల్స్ కోసం చూస్తుంటే, తను అక్కడున్న ఒక పేపర్‌తో రాకెట్ చేసి ఆడడం స్టార్ట్ చేసింది. అలా మా షాపింగ్‌ని మొత్తానికైతే ఫినిష్ చేసుకొని, ఇంటికి బయలుదేరి దారిలోనే డిన్నర్ కూడా ఫినిష్ చేసి వచ్చేసాం. మా వీడియోస్ గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కీర్తి కబుర్లు. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాం. స్టే హ్యాపీ అండ్ హెల్తీ ఆల్వేస్. బాయ్.